మహిళల్లో తరచూ వచ్చే వ్యాధులతో తెలియక ఎంతో మంది ఆవేదనకు గురవుతున్నారని రిటైర్డ్ ప్రొఫెసర్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య గైనకాలజిస్ట్ కార్యక్రమాన్ని ట్రైకలర్ మార్కెటింగ్ మేనేజర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి మహిళలు ఉద్యోగాల రీత్యా పనులతో నిమగ్నమై వారి ఆరోగ్యాలపై ఆలోచించకపోవడమే ముఖ్య కారణమన్నారు. టీనేజ్ నుంచి మొదలుకొని మోనోపాజ్ వయసు వరకు వచ్చే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎప్పటికప్పుడు మహిళలు ముఖ్యంగా డేట్ సమయంలో, ఐవీఎఫ్ సమయంలో డాక్టర్ల సూచనలు పాటించాలని తెలిపారు. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ ప్రక్రియ కూడా బాగా పనిచేయకుండా ఉండి ఉపకాయం వల్ల కూడా పీరియడ్ సమయంలో ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. ముఖ్యంగా మహిళలు గైనకాలజిస్టులను సంప్రదించి తగిన సూచనలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైకలర్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సతీష్ చంద్ర, ట్రైకలర్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ఇలాంటి క్యాంప్స్ చాలా చేశాను, కానీ ఇంత బాగా ఎప్పుడు ఎక్కడ ఆర్గనైజ్ కాలేదు. మాకు ఇంత అరేంజ్మెంట్స్ చాలా ఎక్కడో రోడ్డు మీద చిన్న చిన్న క్యాంప్స్ పెట్టారు, కానీ బట్ ఇట్స్ వెల్ ఆర్గనైజ్డ్. థ్యాంక్స్ టు దిస్ పోలీస్ స్టేషన్ అథారిటీస్ ఆర్ ఆర్గనైజేషన్. ఈ క్యాంపు మెయిన్గా ఇది హెల్త్ క్యాంపు, స్పెషల్లీ మెంట్ ఫర్ ద ఉమెన్. సో ఉమెన్స్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడానికని నేను ఈ హెల్త్ క్యాంప్లో జాయిన్ అయినాను. సో ఈ హెల్త్ క్యాంప్లో మేము అడ్రస్ చేయాల్సింది ఏమనుకుంటే, ఆల్ ద లేడీస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద అడోలసెంట్ టీనేజ్ నుంచి మెనోపాస్ వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడము, వాటిని ట్రీట్ చేయడము, అది నా బాధ్యత అనమాట. ఎందుకంటే ఇది చాలా వెనకబడి ఉన్నారు. టీనేజ్లో మెయిన్గా పీసీఓడి ప్రాబ్లం అని ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఆల్టర్నేట్ గర్ల్ వస్తుందన్నమాట. పీసీఓడి, ఒబేసిటీ, పీరియడ్స్ ప్రాబ్లము. సో అది ట్రీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి రిప్రొడక్టివ్ ఏజ్లో పిల్లలు లేకపోవడం, ఇన్ఫర్టిలిటీ మెయిన్ ప్రాబ్లం. సో మెనీ సెంటర్స్ ఆర్ దేర్ బట్ స్టిల్ నాట్ ఏబుల్ టు ట్రీట్ దెమ్ ప్రాపర్లీ. సో అది కూడా అడ్రస్ చేయాలనుకుంటున్నాము. తర్వాత మెనోపాసల్ ఏజ్లో మెనోపాసల్ ప్రాబ్లమ్స్, మెయిన్గా మెనోపాసల్ ప్రాబ్లమ్స్ తోటి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళడము, మెనోపాసల్ బ్లీడింగ్, క్యాన్సర్స్ ఇలాంటివన్నీ కూడా మేము వాటిని అవగాహన చేసేసి వాళ్ళకి ట్రీట్ చేయాలని నా ఎయిమ్ అనమాట. అందుకోసమనే ఇది ఆర్గనైజ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పట్లో ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ స్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళ ప్రెగ్నెన్సీ గురించి దే ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ప్రెగ్నెన్సీ. సో వాళ్ళు లేట్ మ్యారేజెస్ అవ్వడము, కాంప్లికేషన్స్ ఎక్కువ కావడము. సో మెయిన్గా నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళని అర్లీ ప్రెగ్నెన్సీలో పికప్ చేసి కాంప్లికేషన్స్లో పోకుండా దాన్ని ట్రీట్ చేసి కరెక్ట్గా వాళ్ళకి సేఫ్ మదర్ అండ్ చైల్డ్ ఇవ్వాలని నా ఉద్దేశము. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో లేట్ ప్రెగ్నెన్సీ వలన ఈ బ్లడ్ ప్రెషర్ ఒకటి, షుగర్స్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, ఇవి కామన్గా వస్తున్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ని మేము వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అండ్ ట్రీట్ దెమ్ ప్రాపర్లీ సో దట్ మదర్ అండ్ బేబీ విల్ బి సేఫ్. సార్, నేను ట్రైకలర్ హాస్పిటల్లో మేనేజర్గా చేస్తున్నాను. నేను మేడం కూడా ఇక్కడ అనిత మేడం అని ఎక్స్ సూపరింటెండెంట్ గైనకాలజిస్ట్, సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్. నేను చాలా లేడీస్ ప్రాబ్లమ్ అక్కడిక్కడ చాలా అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళకు కొంచెం మంచి కావాలని మేడంని రిక్వెస్ట్ చేశాను. మేడం కొన్ని క్యాంప్స్ చేద్దాము, ఇక్కడ లేడీస్ చాలా సఫర్ అవుతున్నారు సొసైటీలో. సో మీ అసలు సీనియర్స్ ఇటువంటి ప్లేసెస్ వస్తే చాలా లేడీస్కి హెల్ప్ఫుల్ ఉంటుందని నా ఒక ఉద్దేశం ఉండే. సో మేడం కూడా 100% నా వర్డ్ని తను చెప్పంగానే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. సో ఇక్కడ ఉప్పల్లో మేము పోలీస్ స్టేషన్లో ఇది క్యాంప్ కండక్ట్ చేశాము. ఇక్కడ ఉప్పల్లో కూడా పాపం వాళ్ళు మన ఎస్ఐ గారు ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా బయటికి ఇచ్చి మాకు రూమ్ ఇచ్చారు సార్. సో వాళ్ళకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ కూడా చెప్తున్నాము. యాక్చువల్లీ మేము టెంట్ వేద్దాం అనుకున్నాం, కానీ ఆ రోడ్ బ్లాక్ అవుతుంది, దీనివల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళు రిక్వెస్ట్ చేశాము. చెప్పంగానే వాళ్ళు ఎంత కోఆపరేట్ చేయాలంటే వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా మేము తక్కువనే. సో రియల్గా వాళ్ళు బయట కూర్చొని మాకు సపోర్ట్ చేశారు. మాకు 2-3 hours దాకా అని చెప్పాను. డెఫినెట్గా వాళ్ళు మీరు చూసుకోండి, మాకు మ్యాక్సిమం మీకు ఎంత కావాలో మీరు చూడండి అని వాళ్ళు మంచి కోఆపరేట్ చేశారు. సో దీనివల్ల మేము చాలా ఎంజాయ్ అవుతున్నాము, హ్యాపీగా చూస్తున్నాము. వచ్చారు ఇక్కడ అంతా కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్ వచ్చారు, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు మేడంని, కొన్ని అడిగారు, కొన్ని వాళ్ళకి తెలియని కూడా బయటపడ్డాయి మేడం అడిగే వల్ల. సో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో డెఫినెట్గా ఇటువంటి క్యాంప్స్ మళ్ళీ ఫర్దర్ కూడా మేము కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్.